ఎస్ ప్రసాద్ గారు, చట్టాలు అయితే ఉన్నాయి, చట్టాలు లేవని చెప్పడానికి లేదు. ముందు నుంచి కూడా చట్టాలు ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించి అనేక చట్టాలు చేశారు, ఫీజు నియంత్రణకు సంబంధించి అనేక చట్టాలు చేశారు. చట్టాలు అమలవుతున్నాయా లేదా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. వాస్తవానికి ఏదైతే ఒక స్కూల్ ఫీజు ఎంతైతే చెప్తుందో అది వాళ్ళ నోటీస్ బోర్డులో కావచ్చు, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది మెన్షన్ చేస్తున్నారు, దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎలా చూస్తారు దాన్ని? ఇవ్వండి. అసలు ఈ పాంప్లెట్స్ ఇస్తున్నారు కదా పేరెంట్స్కి, పేరెంట్స్ వాళ్ళ స్కూల్కి వెళ్తూనే కలర్ పాంప్లెట్స్ ఇస్తున్నారు కదా. ఈ కలర్ పాంప్లెట్స్ కూడా అడ్వర్టైజ్మెంట్ అన్న డెఫినేషన్లోకి వస్తుంది. అంతే కదా. పబ్లిక్ డొమైన్ అన్నది ప్రతి స్కూల్కి ఒక పబ్లిక్ డొమైన్ ఉండాలి, ఒక వెబ్సైట్ ఉండాలి. విద్యా నిబంధనల ప్రకారం వెబ్సైట్లో వాళ్ళే స్కూల్ ఫీజు స్ట్రక్చర్ పెట్టాలి. స్కూల్ ఫీజ్ స్ట్రక్చర్తో పెడుతూ 25% తర్వాత పేద విద్యార్థులకు అన్న వాళ్ళకి కూడా వాళ్ళు సూచించాలి. అది మర్చిపోదాం ఇంకా దాన్ని, ఎందుకంటే అది ఏ స్కూల్ కూడా పాటించడం లేదు. 25% పేదవాళ్ళకి ఇవ్వాలి అన్నది సిఏజీని కామెంట్ చేశాడు. పోనీ ఈ డిస్ప్లే అంటే అండి, పేరెంట్ స్కూల్కి వెళ్ళి అడిగినా కూడా నాకు ఫీజ్ స్ట్రక్చర్ ఇస్తారా అంటే కాదు, కాబట్టి మీరు రాసుకోండి అని అంటారు. లేకుంటే వాళ్ళకి చిన్న చిట్టి పైన ఇస్తారు. పుస్తకాలు అంటేనండి 13,000, 10,000, 14,000 ఒలింపియాడ్ అని చెప్పి ప్రింట్ చేసి రిసీట్ కూడా ఇవ్వకుండా, బుక్స్ పైన ప్రైస్ కూడా ప్రింట్ చేయకుండా పేరెంట్స్ పైన ఈ ఇసుక బండిలో మూతలు మోసినట్టుగా మోసి పంపిస్తున్నారండి. 2 days కిందటే చూశాను. 16 kgs వెయిట్ ఉందండి 8th క్లాస్ బుక్స్ వాళ్ళు ఇచ్చింది. రవీంద్ర భారతి స్కూల్లో వాళ్ళు 9,000 కలెక్ట్ చేశారు. 16 kgs వెయిట్ ఉంది. దీనిపైనే స్కూల్ బ్యాగ్ సర్వే చేసిన తర్వాత స్కూల్ బ్యాగ్ వెయిట్ ఇలా కంట్రోల్ చేయాలని చెప్పి కొన్ని గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసిందండి. 2017లో అనుకుంటాను, కరెక్ట్ 2017లో. దాని ప్రకారం ఏంటంటే అందరూ ఎస్సీఆర్టీ బుక్సే ఉపయోగించాలి. ప్రతి క్లాస్కు 3 to 7, 8 టెక్స్ట్ బుక్స్ లోపల ఎక్కువ ఉండకూడదు. వాటర్ బాటిల్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే ప్రతి స్కూల్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి. సో దానివల్ల వాళ్ళు వెయిట్ ని నిర్దిష్టంగా డిసైడ్ చేశారు. ఈ పుస్తకాలను పెట్టుకొని ఒక్కొక్క నోట్బుకే ఉండాలి ఒక సబ్జెక్ట్ కని. అంటే దాన్ని బట్టి చూస్తే 6 to 7 బుక్స్ కన్నా బ్యాగ్ లో ఉండకూడదండి, వాటర్ బాటిల్ ఉండకూడదు. అంటే 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు విజయ్ గారు మాక్సిమం వెయిట్ 1.5 kg నుంచి 5 kg ఉండాలండి. 16 కిలోలు అసలు ఎలా పోస్తారండి? 16 కిలోలు బియ్యం బస్తానా? చూడండి అలాగే ఉంది. 4 అంతస్తులకు వెళ్తారు. మనమేమో పిల్లల్ని అక్కడ డ్రాప్ చేసి పేరెంట్స్ వచ్చేస్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేసినప్పుడు కనీసం 4 లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ ప్రైవేట్ స్కూల్స్ లోపలికి పోతే అదొక బందిఖానా అండి, ప్రిజన్, సెంట్రల్ ప్రిజన్ లాగా ఉంటుంది స్టూడెంట్స్. ఈ బ్యాగ్స్ తో పరిగెత్తు ఉంటే వాళ్ళు ఫ్లోర్ టు ఫ్లోర్ ఇది మోసుకొని, లిఫ్ట్ ఉండదండి. 4 floors ఉంటాయి కాబట్టి దానికి లిఫ్ట్ ఉండాలని చెప్పి నిబంధన ఉండదు. తర్వాత మున్సిపల్ గ్రౌండ్ అంటే ప్లేయింగ్ గ్రౌండ్, విజయ్ గారు, ప్లేయింగ్ గ్రౌండ్ ఇస్ ద ఇంపార్టెంట్ కండిషన్ మెన్షన్డ్ ఇన్ ది రికగ్నిషన్ సర్టిఫికేట్ అండి. ఎందుకంటే మెంటల్ డెవలప్మెంట్ తో పాటు ఫిజికల్ డెవలప్మెంట్ కూడా ఉండాలి. దట్ ఇస్ ద రైట్ ఆఫ్ ది గ్రోయింగ్ చైల్డ్ అని చెప్పి అనుకున్నాం. RT2 యాక్ట్ లో కూడా అదే ఉంది. అన్నిటినీ అపార్ట్మెంట్స్ లో పెట్టుకొని ఎక్కడో చోట ఒక మున్సిపల్ గ్రౌండ్ తో టైప్ పెట్టుకొని వీళ్ళు నడిపిస్తున్నారండి. అసలు ఈ సింగిల్ గ్రౌండ్ చాలండి వాళ్ళకి గుర్తింపు తీసేదానికి. కానీ డిఈఓస్ కానీ లేకుంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ గుడ్డిగా వదిలేశారు. పిల్లికి గుడ్డితే ఎలక ఏదో చేసిన అన్నట్టుగా తయారైంది విజయ్.